నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టెక్ మహేంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, హెచ్ఎంఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 24,137, దాదాపుగా 286 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 902 పాయింట్లతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ 500 324, బ్యాంక్ నిఫ్టీ 1012 పాయింట్లతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు నిఫ్టీ ఐటీ కూడా దాదాపుగా 810 పాయింట్లు మంచి లాభాల్లో ముందుకెళ్తా ఉంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. మార్కెట్లు అయితే గత కొన్ని రోజులుగా మంచి లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి. ఆ మధ్య ఒక బ్రేక్ తర్వాత ఏంటి సార్, కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం సందిగ్ధంలో, ఒక టెన్షన్ వాతావరణం రోజు రోజు గడుస్తున్న కొద్దీ మరి రేపు ఎలా ఉంటుంది అనే దాంట్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఏంటి సార్ పొజిషన్? సో మార్కెట్స్ గత ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ నుంచి 8వ తేదీ నుంచి కంటిన్యూస్ గా ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయండి. పర్టికులర్ గా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ అన్ని చూస్తున్నాము. ఈ పర్టికులర్ మేజర్ ఇండస్ట్రీస్ లో బిగ్ ర్యాలీ అనేది మనం చూసాం. మెయిన్ గా ఫిన్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోయింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యి 55,000 ఫస్ట్ టైం 55,310 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 55,000 పైన ట్రేడ్ అవటం ఇదే తొలిసారి బ్యాంక్ నిఫ్టీ. సో మెయిన్ గా కారణాలు చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఏదైతే ఉన్నాయో, బ్యాంకింగ్ అట్లాగే ఫైనాన్స్ స్టాక్స్, ట్రంప్ ఇంపాక్ట్ ఉండవు అన్న సెక్టార్స్ కి కొత్తగా మార్కెట్ లో క్రేజ్ వచ్చిందండి. వాటిలో భాగంగానే బ్యాంకింగ్, ఫైనాన్స్, అట్లాగే ఎఫ్ఎంసీజీ కొంతమేర, ఇంకా కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్, కొన్ని మెటల్ స్టాక్స్, ఇవన్నీ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ట్రంప్ నిర్ణయాలు ఇంకా 90 రోజులు వాయిదా పడినాయి కాబట్టి ఈ కారణాలు ఈ సెక్టార్ వైపు ఎక్కువగా మొగ్గు చూపేదానికి కారణమైనవి. తర్వాత ఇండియా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ గా మారిందండి. అంటే ఇప్పుడు వార్, మెయిన్ గా టారిఫ్ వార్ అనేది చైనా అమెరికా మధ్యలో ఉంది. ఈ చైనా అమెరికా మధ్యలో టారిఫ్ వార్ ఉండటంతో ఇండియా ఏదైనా దాన్ని ఆపర్చునిటీగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఇండియా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ లో కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం సర్వీసెస్ లో నెంబర్ 1 గా అంటే బాగున్నప్పటికీ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా మనం ఇంప్రూవ్ కావాల్సింది ఎంత ఉంది. ఇది ఒక ఆపర్చునిటీగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ మళ్ళీ పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి చూస్తే నాన్ స్టాప్ గా అబౌవ్ 5,000 crores అలాంటి నెంబర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఎఫ్ఐఎస్ తిరిగి రావడం, ఇండియా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ గా ఉండటం, టారిఫ్ వార్ లో మనము పెద్దగా నష్టం కంటే లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఈ కారణాల చేత మార్కెట్స్ ఈ షార్ప్ ర్యాలీని చూసాయని మనం చెప్తాం. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, రామకృష్ణ సార్ గారికి మాట్లాడండి సార్. వచ్చేసి అలైట్ బ్రాండర్స్ అనేది ఈ రేట్ లో లాంగ్ టర్మ్ కి కొనుక్కోవచ్చు, ఒక 5-6 years కి అలైట్ బ్రాండర్స్. అదే విధంగా సార్ ఇప్పుడు వచ్చేసి మనము కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఐటీ కెమికల్ లో ఏది చేసుకుంటే బెటర్ లాంగ్ టర్మ్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో సార్? ఐటీ కెమికల్ అండ్ కెమికల్. ఓకే, అలైడ్ బ్లెండింగ్ అండ్ డిస్టిలరీ స్టాక్ కొంచెం వీక్ గా ఉందండి. మనకి రీసెంట్ టైమ్స్ లో 450 దాకా వెళ్ళిన స్టాక్ ప్రస్తుతము 325 దాకా 300 దాకా పడిపోవడం చూసాము. ప్రస్తుతం 324 ఉంది. అంటే షార్ట్ టర్మ్ లో పెద్దగా దీంట్లో రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ లాంగ్ టర్మ్ వ్యూలో మీరు కనుక ఈ స్టాక్ లో హోల్డింగ్స్ ఉన్నట్లయితే మీరు ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయితే పనికి వస్తుందండి. అట్లాగే మీరు ఐటీ సెక్టర్ గురించి అడిగారు. ఐటీ సెక్టర్ లో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఐటీ సెక్టర్ లో
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అట్లాగే అమెరికాలో రిసెషన్ భయాలు ఉన్నాయి, లేకపోతే కొంచెం స్లో డౌన్ అవుతాయనే అంచనాలు అమెరికాలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఐటీ సెక్టర్ ఇంప్రూవ్ అంటే ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గ్రోత్ అనేది ఉండదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా కెమికల్ స్టాక్స్ వాటిలో ఏమన్నా చూస్తే సుమి కెమికల్ ని నేను రిఫర్ చేస్తానండి. సుమి కెమికల్ లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అండి. రామకృష్ణ గారు నమస్కారం. నేను ఆ మధ్యలో యూనివర్సల్ కేబుల్ అనేది 815లో తీసుకున్నాను సార్. ఒక 50 లాస్ట్ బుక్ చేసుకోమంటారా? ఇంకా యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ చేసుకోవాలి? ఇంకొక సార్ గుల్సే రైట్, కట్ అయిపోయింది సార్, కంటిన్యూ. రామకృష్ణ గారు ఇందాక కట్ అయిపోయింది, ఏంటి సార్ కిషన్ గారు అడిగింది ఇందాక క్వశ్చన్ గుల్షన్ కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం $209.75 ఉందండి. ఈ స్టాక్ అంటే ఇంకా మంచి మూవ్ రావాలంటే ముందు 250 రూపీస్ క్రాస్ అయిన తర్వాత మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్స్ కనుక తీసుకుంటే 160 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. అంటే ఈ స్టాక్ లాస్ట్ 1 year 1.5 years 2 years నుంచి ఒక కన్సల్టేషన్ జోన్ లో ఉండిపోయింది. అట్లీస్ట్ బ్రేక్అవుట్ అనేది పెండింగ్ ఉందండి. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ని బేస్ చేసుకుందాం, రాబోయే క్వార్టర్లీ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఈ స్టాక్ మూవ్మెంట్ ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయని చెప్తాను. అట్లా ఎట్లా చూడాలి సార్? డివిడెంట్ ఈల్డ్ వచ్చి 0.15 కనిపిస్తా ఉంది మనకు, అట్లాగే ఫేస్ వాల్యూ 1 ఉంది. అంటే ఇవి పెద్దగా సో డివిడెండ్ ఇస్తున్నారండి. రీసెంట్ టైమ్స్ లో డివిడెండ్ స్టాక్ లో చూస్తున్నాము. అయినప్పటికీ స్టాక్ పర్ఫార్మెన్స్ అనేది కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తర్వాత ఈ ట్రంప్ భయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సార్. మార్కెట్లు బాగున్నప్పటికీ కూడా మరి దినదిన గండం అని అంటుంటారు కదా, ఆ విధంగానైతే కొనసాగుతోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే పరిస్థితి. 90 రోజుల వెసులుబాటు అయితే కల్పించినప్పటికీ కొంచెం ఆ టెన్షన్ అయితే ఉంది. ఎట్లా ఉంటుంది ఆ మార్కెట్ పైన అది ప్రభావం? అంటే ట్రంప్ ప్రభావం ఉంటుందండి. అంటే ఇంకా ఆయన ఈ 90 days లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కొంచెం స్లో డౌన్ అయినట్టు అర్థమవుతుంది. ఇనిషియల్ గా ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళారు. అగ్రెసివ్ గా వెళ్ళడంతో చైనా కూడా రిటర్న్ లో మళ్ళీ వాళ్ళు కూడా టారిఫ్ పెంచడం మనం చూసాము. సో ఎప్పుడైతే చైనా టారిఫ్స్ పెంచుతుందో ఈ గేమ్ ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక టైం బ్రేక్ తీసుకున్నారు. ఈ టైం బ్రేక్ లో నెగోషియేషన్స్ బహుశా చైనా వాళ్ళు చేయకపోవచ్చు. చైనా మూడ్ అలా లేదు. బహుశా మిగతా దేశాలు కొంత డిస్కషన్స్ ద్వారా సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఇండియా అనేది ఒక స్వీట్ స్పాట్ లో పడినట్టు అర్థం అవుతుంది. మెయిన్ గా ఈ ఆపర్చునిటీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విస్తరించడానికి, అట్లాగే మనము పాలసీస్ ని అంటే ఇంటర్నేషనల్ ఇంకా ఎదగడానికి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశంగా మలుచుకోవచ్చు అండి. సో ఇండియా ఎలా మలుచుకుంటుంది అవకాశాన్ని, అంటే ఈ క్రైసిస్ అనేది మనం వెయిట్ చేయాలండి. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ అబ్జర్వ్ చేశారు, చూస్తున్నారు. వాళ్ళు ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ దగ్గర మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అగ్రెసివ్ గా లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొనడం మనం చూస్తున్నాము. సో అందువల్ల కూడా మార్కెట్ ఇలా షార్ప్ ర్యాలీకి కారణమైంది. కాబట్టి ఈ ర్యాలీస్ ఇలా వర్టికల్ గా పెరుగుతున్నప్పుడు కొంత ఫీల్ ఉంటుంది అందరికి. సో మార్కెట్ లో స్టాక్ మళ్ళీ ఫాల్ వస్తుందా లేక ఆగుతుందా అనేది బహుశా ఫండ్స్ ఫ్లోస్ చూస్తూ ఉంటే మేబీ ఒక పాయింట్ దగ్గర కొద్దిగా కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ర్యాలీస్ రెజ్యూమ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు కాలర్. ఉదయ్ శంకర్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ అట్ ప్రెజెంట్ రేట్ లో ఇండస్ టవర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవచ్చా సార్? ఐసిఐసిఐ అవునండి, ఐసిఐసిఐ ఉదయ్ శంకర్ గారు చెప్పండి. అవునండి, ఐసిఐసిఐ బ్యాంక్ అట్ ప్రెజెంట్ రేట్ లో ఇండస్ టవర్స్ అట్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? 1407 సార్. మీరు అడిగిన 2 స్టాక్స్ బాగున్నాయండి. 2 డిఫరెంట్ సెక్టార్స్ అయినప్పటికీ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంకింగ్ లో, అలాగే ఇండస్ టవర్స్ టెలికామ్ లో రంగంలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ టైమ్ హైలో మనకి ఆల్మోస్ట్ ఈ రోజు ట్రేడ్ అవుతూ ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళడానికి కారణంలో ఒక పిల్లర్ ఇది. అలాగే మిగతా బ్యాంక్స్ కూడా కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ సహకరించాయి ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే లాస్ట్ 10-12 quarters నుంచి చాలా మంచి రిజల్ట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది.
సో ఇక్కడ నుంచి కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా మంచి నెంబర్స్ కి మంచి లెవెల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 years కోసం కొనుక్కోవచ్చు. అలాగే మీరు అడిగిన ఇండస్ టవర్స్ కూడా మంచి ర్యాలీస్ జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో, లాస్ట్ 10-20 సెషన్స్ నుంచి. కాకపోతే ఇంకా ఆల్ టైమ్ హైకి కొద్ది దూరంలో ఉంది. అది కూడా రీచ్ అయ్యే అవకాశాలు షార్ట్ టర్మ్ లోనే కనిపిస్తున్నాయండి. కానీ మీరు ఒక 1 year టైం ఫ్రేమ్ కోసం ఇండస్ టవర్స్ లో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్, మల్లికార్జున గారు ఉన్నారు. మల్లికార్జున గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. మాట్లాడండి. నేను 2 stocks గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ పర్పస్. నా దగ్గర ప్రెసెంట్ ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 1000 shares ఉన్నాయి 200 యావరేజ్ ప్రైస్ లో. ఇంకా లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకోవచ్చా? రెండో స్టాక్ వచ్చేసి ఇంటరాక్ట్ బిల్డింగ్, ఇది కూడా లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? 1300 rupees తో ఉందండి ఇప్పుడు యావరేజ్. బిల్డింగ్ వచ్చేసి 1700 ప్రస్తుతం 1794 లో ఉంది సార్. కాదండి, తను అడిగిన స్టాక్ 38 rupees అంటున్నారు కదా, అందుకని మళ్ళీ అడుగుతున్నాను. స్టాక్ నేమ్ రిపీట్ చేస్తారండి? ఇంటరాక్ట్ బిల్డింగ్, INTERARCH. అవును, అది 1794 ఉంది. అది యావరేజ్ 1300 యావరేజ్ ప్రైస్ లో ఉందండి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా సార్? ఓకే అండి, ఇంటర్ బిల్డింగ్ గురించి అడిగారు. తీసుకుంటామండి. ఎన్సిసి రీసెంట్ టైమ్స్ లో జరిగింది. రీసెంట్ గా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి. సో వీళ్ళు న్యూ సిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నారు. దాదాపు 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల ఆర్ట్ బుక్ ఆ రోజుల్లో చేతుల్లో ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ 1 to 2 years కి మంచి గ్రోత్ చూపించే కంపెనీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో ఎన్సిసి ఒకటి. సో ఎన్సిసి మీకు ఈ స్టాక్ ఈ ప్రైస్ పాయింట్ కూడా లాంగ్ అటెంప్ట్ చేయొచ్చండి. ఇంకా ప్రోడక్ట్స్ 1794 స్టాక్ 1794 ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ఒకసారి 1900 క్రాస్ అయిన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే పొజిషన్స్ తక్కువ పెట్టుకోండి. కొత్త స్టాక్, అట్లాగే రీసెంట్ లిస్టింగ్స్ కాబట్టి ఎక్కువ డేటా మనకి లేదు. లాస్ట్ 3 quarters డేటానే ఉంది. క్వాంటిటీస్ మీరు అనుకున్న క్వాంటిటీస్ అంటే 100 rupees ఇన్వెస్ట్ చేద్దామంటే ఒక 25 rupees ఇన్వెస్ట్ చేయండి. 1900 క్రాస్ అయిన తర్వాత ఇంకొక 25 rupees అట్లా పెరిగే కొద్ది ఇన్వెస్ట్ చేయమని చెప్తాను స్టాక్. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్, ఈ కోఫర్స్ ఒకటి పర్సిస్టెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి? రేట్లో బై చేసుకోవచ్చా ఫర్ లాంగ్ టర్మ్? అంటే అదేనండి, మన ఐటీ స్టాక్స్ లో కొన్ని ఇబ్బందులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈ చార్ట్ జీపీటీలు, రకరకాల కారణాల చేత ఈ స్టాక్స్ లో మనకి టెక్నాలజీ అనేది ఫాస్ట్ గా మారిపోతూ ఉంది. ఐటీ స్టాక్స్, ఈవెన్ పెద్ద స్టాక్స్ కూడా పర్ఫార్మెన్స్ వీక్ గా వస్తున్నాయి. అలాగే మనకి గైడెన్స్ లో తగ్గించారు. నెక్స్ట్ గైడెన్స్ తక్కువగా ఇవ్వడం, అలాగే మీకు కౌంట్ అంటే ఎంప్లాయీ కౌంట్ పెరగడం లేదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవేమన్నా ఇంకా పెద్ద భయాలుగా మారుతాయి అనేది భవిష్యత్తులో మనం చూడాల్సిన అవసరం ఉందండి. అంటే మనం ఇమీడియట్ గా ఈవెన్ లాంగ్ టర్మ్ కోసమైనా కానీ ఈ రెండు మీరు అడిగిన 2 స్టాక్స్ పర్సిస్టెంట్ కానీ కోఫోర్స్ కానీ 2 క్వాలిటీ నేమ్సే అయినప్పటికీ మనకి షార్ట్ టైమ్ లో పర్సిస్టెంట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అట్లాగే కోఫోర్స్ కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలనే బేరీ చేసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండి. కానీ లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడు కంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నాను. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెంకటేశ్వర్ గారు, మీ డౌట్ అడగండి. ఫినిటిక్స్ కెమికల్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి? ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. ఫినిటిక్స్ కెమికల్స్. ఫినోటెక్స్ అండి? అవును సార్, ఫినిటిక్స్ కెమికల్ సార్. అదే విధంగా వచ్చేసి అమీ ఆర్గానిక్. ఈ రెండింటి చెప్పండి సార్ లాంగ్ టర్మ్. ఓకే, అమీ ఆర్గానిక్స్ 2269. ఓకే, అలాగే అండి. అమీ ఆర్గానిక్స్ 2268 రూపాయలు ట్రేడ్ అవుతూ ఉందండి. కొంత ఈ స్టాక్ రీసెంట్ గా మంచి ర్యాలీస్ చేసింది. కాకపోతే కొంత కన్సల్టేషన్ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాము. సో ఇమ్మీడియట్ గా మనము ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవాల్సిన లేదండి. కొంచెము ఈ స్టాక్ కొద్దిగా కరెక్ట్ అయ్యి బెటర్ ప్రైసెస్ దగ్గర అంటే అరౌండ్ 2250 ఆ ప్రాంతాల్లో
ఇంక్రీస్ తీసుకోమని చెప్తానండి. తర్వాత ఫినోటెక్స్ కెమికల్స్ కనుక చూస్తే 249 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా ఫాల్ అయింది, పెద్దగా రికవరీ రాలేదు, కన్సల్టేషన్ జోన్ లోనే ఉంది లాస్ట్ 20 సెషన్స్ లో. సో ఈ స్టాక్ లో కొంత లెవెల్స్ పైకి వచ్చిన తర్వాత అంటే అరౌండ్ 280, 290 దాటేటప్పుడు ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే వాచ్ చేయమని. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే, మీ డౌట్. నమస్తే సార్, రామకృష్ణ సార్. నమస్తే అండి. హలో, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్, మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మా నమస్తే అండి. దగ్గర మమతా మిషనరీ సార్, మమతా మిషనరీ వచ్చేసి అప్పుడు రేట్ ఎక్కువ తీసుకున్నాం సార్, 200 ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రైస్ ఎంత? ప్రెసెంట్ 385. అవును సార్, 630 తీసుకున్నాం సార్. ఓకే, చాలా లాస్ లో ఉన్నాము. హలో సార్, వింటున్నారు, మాట్లాడండి. 630 తీసుకున్నాం సార్. ఏం చేయమంటారు సార్? సార్ 200 షేర్స్ ఉన్నాయి, సగానికి పడిపోయాయి దాదాపుగా, ఏం చేయమంటారని అడుగుతున్నారు. సో 630 అనేది రికార్డెడ్ హై అండి. అంటే ఆల్మోస్ట్ మనకి స్టాక్ లిస్ట్ అయిన రోజునే మీరు కొనేసి ఉంటారు బహుశా. చాలా హై రేట్ లో కొన్నారు. అట్లాగే తర్వాత స్టాక్ నాన్ స్టాప్ గా కిందకి వస్తూ ఉంది. ప్రస్తుతం 386 దగ్గర ఉందండి. అంటే కొన్నిసార్లు మనకి స్టాక్ చెక్ చేయాలండి. అంటే కొన్ని క్వార్టర్స్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్యూ క్వార్టర్స్, 3 క్వార్టర్స్ రిజల్ట్స్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో స్టాక్ లో కొంత రికవరీ అనేది ఈ రీసెంట్ టైమ్స్ లో రావాలి, కానీ అనుకున్నంత రికవరీ రాలేదండి. ఈ స్టాక్ మళ్ళీ 450 అలా క్రాస్ చేసినప్పుడు మాత్రమే కొంచెం ఫాస్ట్ గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఒక స్టాప్ లాస్ తో ఈ స్టాక్ మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ మళ్ళీ స్టాక్ 340 కనుక తగ్గుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, ఒకవైపు రూపీ కూడా బలపడుతోంది, ఇంకోవైపు ఈ బంగారం రేట్లు కూడా పెరుగుతా ఉన్నాయి. ఏం చెప్తారు సార్ ఈ రెండింటికి సంబంధించి? అదే అండి, వరల్డ్ వైడ్ ఈ టారిఫ్ వార్స్ వల్ల ఒక అసెట్ క్లాస్ మనం చూస్తున్నాము. బంగారం ఒక క్లియర్ అసెట్ క్లాస్ గా అందరూ గుర్తిస్తున్నారు. సో అన్ని దేశాల వాళ్ళు బంగారం వైపు ప్రైస్ పెరుగుతూ ఉందండి. సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ రిటైల్ పీపుల్ కాకుండా సెంట్రల్ బ్యాంక్స్, అట్లాగే బ్యాంకింగ్ అంటే ఈ బాండ్స్ రూపంలో రకరకాల వేరే అవెన్యూస్ ద్వారా బంగారాన్ని కొంటున్నారు. సో బంగారం నాన్ స్టాప్ గా పెరగడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయండి. సో రీసెంట్ టైమ్స్ లో మనకి వార్స్ చూసాము, అట్లాగే ఇప్పుడు మనము ట్రేడ్ వార్స్ చూస్తున్నాం. సో ఈ ట్రేడ్ వార్స్, జనరల్ వార్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా బంగారానికి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. సో ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన అమెరికన్ స్టాక్స్ లో ఉంటే లాస్ వస్తుంది, రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్టాక్స్ లో ఉంటే లాస్ వచ్చేది, చైనా స్టాక్స్ ఏ స్టాక్స్ లో ఉన్న లాస్ వస్తుంది. కాబట్టి బంగారం ఒకటే సేఫ్ అవెన్యూ, రిటర్న్స్ బాగున్నాయి. అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో కూడా ఇస్తున్నాయి కాబట్టి అందులో బంగారం క్రేజ్ చూపిస్తున్నారు. కాబట్టి బంగారం అనేది ఇప్పటి నుంచి కంపల్సరీగా ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో ఒక 20%, ఈవెన్ అంటే ఫిజికల్ ఫామ్ కాకపోయినప్పటికీ డిజిటల్ ఫామ్ లో అయినా ఒక 20% వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టు చేస్తారు. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు, మీ డౌట్ అడిగారు. నమస్తే సార్. స్వాన్ అనేది షార్ట్ టర్మ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? అదాని పోర్ట్స్ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? చెప్పండి సార్. ఓకే అండి, షార్ట్ టర్మ్ అంటే ఎంత అండి? అన్ని రోజులు మీ ఉద్దేశం? 6 months. 6 months కోసం. ఓకే, 6 months కోసం అయితే అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి అంటే అదాని పోర్ట్స్ కొంత పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందండి ఒక 6 నెలల్లో. కాకపోతే షార్ట్ టర్మ్ అన్నప్పుడు మనం ఒక స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఈ స్టాక్ లో మీరు ఏం చేస్తారంటే 1100 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకొని అదాని పోర్ట్స్ లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. స్వాన్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. స్వాన్ రైట్ సార్, ఫనీ గారు ఉన్నారు. ఫనీ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్, వివేకం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, హలో. ఫనీ గారు, రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు, సార్ నమస్తే సార్. సార్ నేను November 24th లో స్టార్ట్ చేశాను సార్ నా పోర్ట్ఫోలియో. సార్ టోటల్ పోర్ట్ఫోలియో 5 లక్షలు సార్. నేను వారీ ఎనర్జీస్ లో నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది వారీ ఎనర్జీస్ సార్. 1,15,000 3,000లో కొన్నాను సార్ 38. అది హోల్డ్ చేయొచ్చు అంటారా సార్? అది సోలార్ సంబంధించి సెమీ కండక్టర్ సంబంధించింది సార్. హలో, ఎంతలో కొన్నారండి మీరు? వారి 3,000 లో కొన్నారా?
అవును సార్, 3000 లో కొన్నాను సార్. ఉన్న మొత్తం పోర్ట్ఫోలియోలో బిగ్గెస్ట్ మైనస్ అదే సార్. వారి ఎనర్జీ ప్రస్తుతానికి వీక్ గా ఉందండి స్టాక్. ఈ మధ్య రికవరీ ఒక లాస్ట్ 3-4 సెషన్స్ కి కొంత రికవరీ కనిపిస్తుంది స్టాక్ లో. అయినప్పటికీ ఈ స్టాక్ లో మీరు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సింది. సో ఇప్పుడైతే వెయిట్ చేయండి, కనీసం నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ దాకా మనకి ఎక్కువ డేటా లేదు, ఇంకొక 2 క్వార్టర్స్ వెయిట్ చేయండి. ఇన్కేస్ ఈ స్టాక్ ఈ లోపల 1075 ఆ ప్రాంతాలు కనుక బ్రేక్ అయ్యి కిందకి వస్తుంటే ఎగ్జిట్ అయిపోవాలి. సార్ అట్లాగే ఈ సెక్టార్ వైజ్ గా అంటే ఏం చెప్తారు సార్, ఏవి బాగున్నాయి ఇప్పుడు? సెక్టర్ క్లియర్ విన్నర్స్ వచ్చే నెంబర్ 1 ఫైనాన్షియల్స్ అండి. ఫైనాన్షియల్ సెక్టర్ మనకి నిఫ్టీ ఇండెక్స్ ఉంది. అన్నిటికంటే ముందు అది ఆల్ టైమ్ హై ని రికార్డ్ చేసి నమోదు చేసింది. దాని తర్వాత సెకండ్ బ్యాంక్ నిఫ్టీ క్యూలో ఉందండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై రికార్డ్స్ చేసుకుని ఉంది. 2 సెక్టార్స్ ఇప్పుడు మాటలో అంటే ఇన్వెస్టర్స్ కి ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎవరికైతే బ్యాంకింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఉంటాయో అవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో మెయిన్ గా ఈ 2 సెక్టర్స్ డామినెంట్ సెక్టర్స్ గా ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో. పర్టికులర్ గా ఇయర్ టు డేట్ మనం 2025 లో చూసినా గానీ మెయిన్ ఆ సెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్ 1 month నుంచి కొత్తగా ఎమర్జ్ అయిన సెక్టర్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ ఎమర్జ్ అవుతుంది. సో ఎఫ్ఎంసీజీలో కూడా కొంత ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 సెక్టర్స్ మీద ఫోకస్ ఉందండి. సో బాగా వీక్ అయిన సెక్టర్ చూస్తే మనకి ఐటీ చాలా అయింది. కొంచెం ఐటీలో మాత్రం కాషియస్ గా ఉండమని చెప్తాను. సార్ రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్తే. నమస్కారం సార్, రామకృష్ణ గారు. మాట్లాడండి సార్. ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఉంచుకోవచ్చు అంటారా ఇమ్మంటారు సార్? ఏషియన్ పెయింట్స్ అనేది మంచి క్వాలిటీ అదే మంచి క్వాలిటీ కంపెనీ పెయింట్. కాకపోతే ఏంటంటే ఈ కాంపిటీషన్ కొత్త జిల్లా నుంచి రావడం ఈ కారణాల చేత ఈ పెయింట్ స్టాక్స్ అన్ని కూడా డల్ గా ట్రేడ్ అవుతుంది. సో అందులో ఏషియన్ పెయింట్స్ కూడా ఒక భాగమే కాబట్టి ఏషియన్ పెయింట్స్ వీక్ గా ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఏషియన్ పెయింట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి లేటర్ గా ఉంది. సో జనరల్ గా లీడర్స్ అనేవి సర్వైవ్ అవుతాయి లాంగ్ రన్ లో మళ్ళీ రిటర్న్స్ ఇస్తాయి. కాకపోతే మీకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మోర్ దాన్ 3 years దానికి ఉండగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఏషియన్ పెయింట్ లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఈ మధ్యలో ఏంటంటే కొంత కన్సాలిడేషన్ లో చిన్నగా పెరగడం, మళ్ళీ కొంచెం పడిపోవడం, మళ్ళీ కన్సాలిడేషన్, ఇట్లాంటి ఫేజెస్ మనం ఏషియన్ పెయింట్స్ లో చూస్తాము. కాబట్టి పేషెన్స్ ఉండి నేను లాంగ్ 3 ఏళ్ళు పైన ఉంటానంటే అది కూడా మోడరేట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే అరౌండ్ 10 to 12% రిటర్న్స్ పర్ యానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఏషియన్ పెయింట్స్ నుంచి. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.